వారణాసి బడ్జెట్ 1000 కోట్ల పైమాటే రాక ఇంచుమించు 1000 క్రోర్కు రీచ్ అవుతుంది. ప్రభాస్ సినిమా అంటే దగ్గరగా 400 నుంచి 600 కోట్ల వరకు పెట్టాల్సిందే. తారక్ చరణ్ ప్రాజెక్ట్స్ కు బడ్జెట్ 300 దాటాల్సిందే. ఇంత పెడుతున్నారంటే ఈ కటౌట్స్ అంతకు మించి కలెక్షన్లు రాబట్టుకుంటాయి. కానీ 100 కోట్ల నెట్ కూడా చూడని మిడ్ రేంజ్ హీరోలపై 100 క్రోర్ బడ్జెట్ పెట్టి రిస్క్ చేస్తున్నారు కొంతమంది నిర్మాతలు. ఆ హీరోలెవరో ఒక లుక్ వేద్దాం పదండి. పాన్ ఇండియా హీరోలతో సినిమాలంటే బడ్జెట్ మినిమం 300 కోట్లకు పైనే. ఇక గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేయాలంటే 1000 క్రోర్స్ పెట్టాల్సిందే. ఇందులో సగం హీరోలు దర్శకుల రెమ్యూనరేషన్ కిందే పోతుంటే ఇంకొంత VFX, భారీ సెట్స్, లొకేషన్స్, ప్రొడక్షన్ కాస్ట్ పై ఖర్చవుతుంది. పాన్ ఇండియా హీరోలపై అంత ఖర్చు పెట్టారంటే గతంలో బాక్సాఫీస్ను షేక్ చేసిన లెక్కలకు తోడు నెక్స్ట్ అంతకు మించి వసూలు చేస్తారన్న నమ్మకంతో బడ్జెట్ కేటాయిస్తున్నారు. కానీ 100 కోట్లు నెట్ కలెక్షన్ చేయని మిడ్ రేంజ్ హీరోలపై భారీగా ఖర్చు పెడుతున్నారు మేకర్స్. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నెక్స్ట్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారట మేకర్స్. అయితే ఊహించిన దానికన్నా బడ్జెట్ ఓవర్లోడ్ అయిందని సమాచారం. భారీ సెట్టింగ్స్, పెరిగిన షెడ్యూల్స్ కారణంగా 150 కోట్ల రూపాయల వరకు దాటేస్తూ ఉండడంతో ప్రొడ్యూసర్స్ బెంబేలెత్తిపోతున్నారట. ఇప్పటి వరకు నాని కెరీర్లోనే 150 కోట్ల రూపాయలు వసూలు చేసిన మూవీ లేదు. హైయెస్ట్ గ్రాసర్ మూవీ హిట్ 3 నెట్ కలెక్షన్స్ 80 కోట్లు మాత్రమే. కానీ ప్యారడైజ్ బడ్జెట్ దానికి డబుల్ అవుతోంది. అయితే నాని శ్రీకాంత్ కాంబోపై నమ్మకం, మూవీపై ఉన్న భారీ అంచనాలతో ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదట మేకర్స్. తండేల్తో 100 కోట్ల గ్రాస్, 65 కోట్ల నెట్ కలెక్షన్స్ టచ్ చేశాడో లేదో నాగ చైతన్య నెక్స్ట్ సినిమా వృషకర్మ బడ్జెట్ 100 క్రోర్ దాటేసింది. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న మూవీ కోసం VFX కాస్టే ఎక్కువట. కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆయన గురువు సుకుమార్ స్క్రీన్ ప్లేలో కీలక సూచనలు ఇచ్చారన్న రూమర్స్తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ రేంజ్ మారింది. హిందీలోనూ కాసుల సునామీ సృష్టించింది ఈ ఫిలిం. 100 కోట్లు గ్రాస్ వసూలు చేయగా 85 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే అందులో 30 నుండి 35 కోట్లు బీటౌన్ నుండి వచ్చినవే. అందుకే హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ స్వయంభూతో బాలీవుడ్ టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. 3 ఏళ్ల పాటు చెక్కిన ఈ మూవీ బడ్జెట్ కూడా ఇంచుమించు 100 కోట్లకు చేరువైందట. VFX, భారీ సెట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా ఖర్చయినట్లు సమాచారం. కొన్నాళ్లుగా హిట్ చూడని విజయ్ దేవరకొండపై భారీ రిస్క్ చేసేందుకు రెడీ అవుతోంది మైత్రి మూవీ మేకర్స్. రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి కోసం కోట్లు కుమ్మరిస్తోందని టాక్. దీని బడ్జెట్ కూడా 100 కోట్లు దాటేస్తుందట. అయితే గీతా గోవిందం కాంబినేషన్ ప్లస్ టాక్సీవాలా కాంబో రిపీట్ కావడంతో పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూలొస్తుందని నమ్మకంతో ఉన్నారట మేకర్స్. నెట్ కలెక్షన్స్ 100 కోట్లు వసూలు చేయని ఈ మిడ్ రేంజ్ హీరోలను నమ్మి బడ్జెట్ పెట్టిన నిర్మాణ సంస్థలకు ఏ హీరో తమ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో చూడాలి. విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఎక్కడా ప్రేమించుకుంటున్నామని చెప్పలేదు. కానీ విజయ్తో పిక్నిక్ వెళ్లిన ఫోటోస్, అతని ఇంట్లో దిగిన పిక్ షేర్ చేస్తూ లవ్ లో ఉన్నామని హింట్ ఇచ్చింది. చివరకు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇలా చెప్పక ఓపెన్ సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ గ్రాప్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలేంటో ఒకసారి చూద్దాం పదండి. ఇండస్ట్రీలో కొన్ని లవ్ స్టోరీలు భలే గమ్మత్తుగా ఉంటాయి. డేటింగ్ చేస్తున్నామని ఓపెన్ గా చెప్పేవాళ్లు కొందరైతే ఇంకొన్ని జంటలు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మరికొన్ని జోడీస్ అయితే చెప్పరు, అలాగని దాచరు. ఏదో ఒక హింట్ ఇస్తూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెడుతూ ఉంటారు. విజయ్ దేవరకొండ, రష్మిక, సమంత, రాజ్ నిడ్మోర్ ఇలా ఓపెన్ సీక్రెట్ లవ్ స్టోరీని మెయింటైన్ చేసి చివరకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అనుపమ, ధృవ్ విక్రమ్ మధ్య సంథింగ్ నడుస్తోందని ఎప్పటి నుండో టాక్. 45 షేర్డ్ ప్లేలిస్ట్లో అనుపమ, విక్రమ్ లిప్ కిస్ చేసుకుంటున్నట్లుగా ఓ ఫోటో లీక్ అవడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. అలాగే బైసన్ ప్రమోషన్స్లో వీరిద్దరూ క్లోజ్గా మూవ్ కావడంతో నో డౌట్ వీరు లవర్సే అని కన్ఫర్మేషన్కి వచ్చేశారు. తాజాగా కూడా ధృవ్ పెట్టిన ఓ వీడియోకు అనుపమ ఫైర్ సింబల్ జోడించింది. అయితే ఆమె కామెంట్కే 12,000కు పైగా లైక్స్ రావడంతో తొలగించినట్లు సమాచారం. మా మధ్య ఎక్కడా లవ్ ఉందని చెప్పని ఈ జోడీది జస్ట్ ఫ్రెండ్షిప్పేనా, అంతకు మించేదైనా ఉందో చూడాలి. కాలీవుడ్లో కొన్నేళ్లుగా వినిపిస్తున్న రూమర్డ్ లవ్ స్టోరీ త్రిష అండ్ విజయ్ దళపతి. గతంలో సంగీతను వివాహం చేసుకున్న విజయ్ త్రిషతోనూ రిలేషన్లో ఉన్నాడని సమాచారం. విజయ్తో టూర్స్, ట్రావెల్కు వెళుతూ ఆ ఫోటోలు షేర్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసింది త్రిష. విజయ్ సంసారం రోడ్డుకెక్కడం, సంగీత విడాకుల నోటీసులో ఓ హీరోయిన్ వల్లే తన కాపురం ఇలా అయిందని ప్రస్తావించడంతో వీరి మధ్య రిలేషన్ ఉందని తమిళ తంబిలో ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సైలెంట్గా ఉన్న ఈ స్టార్ కపుల్
నెక్స్ట్ ఎటు పయనిస్తారో చూడాలి. ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో లేలేతగా ఓ ప్రేమ కథ చిగురిస్తుంది. సైరా ఫేమ్, అహాన్ పాండే, అనీత్ పద్దా ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ లవ్ బర్డ్స్ వీలు చిక్కినప్పుడల్లా షికార్లు చేస్తూ మీడియా కంటికి చిక్కేస్తున్నారు. కానీ ఎక్కడా తమది లవ్ అని చెప్పడం లేదు. నెక్స్ట్ మరో మూవీ చేస్తున్న ఈ జోడీ బాండింగ్ మరింత బలపడుతుందేమో. లెట్స్ సీ. బాలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ డైనమిక్ దర్శకులపై ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి? మరొక ఆప్షన్ లేక ఇటుగా వస్తున్నారా, లేక మార్కెట్ స్ట్రాటజీనా? ఆదిత్యధర్, సంజయ్ లీలా భన్సాలి, సిద్ధార్థ్ ఆనందేలా నార్త్ బెల్ట్ కు ఊపిరిపోస్తున్నారా? ఈ ముగ్గురు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారా? వీళ్ల నుండి సినిమా రావాలంటే టైం టేకింగ్ ప్రాసెసేనా? టాలీవుడ్ దర్శకులతో బాలీవుడ్ హీరోల కొలాబరేషన్ చూస్తుంటే నార్త్ లో దర్శకుల కొరత గట్టిగానే ఏర్పడినట్లుంది. చెప్పుకోవడానికి బోలెడు మంది డైరెక్టర్స్ ఉన్నా అక్కడి స్టార్స్ ను సాటిస్ఫై చేయగల కాన్సెప్ట్ స్టోరీస్ చెప్పడంలో తడబడుతున్నారు నార్త్ మేకర్స్. అందులోనూ రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి స్టామినా చూశారు. అందుకే ఫోకస్ టాలీవుడ్ దర్శకులపైకి షిఫ్ట్ అయింది. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లిని సెట్ చేశాడు. ఇంకొంతమంది అదే లైన్లో ఉన్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ ను బతికిస్తున్న సక్సెస్ఫుల్ దర్శకులు ఎవరైనా ఉన్నారు అంటే ఆదిత్యధర్, సంజయ్ లీలా భన్సాలి, సిద్ధార్థ్ ఆనంద్ మాత్రమే. నయా సెన్సేషన్ డైరెక్టర్ ఆదిత్యధర్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుండి ఉన్నా దర్శకుడిగా తీసినవి 3 సినిమాలే అయినా బాలీవుడ్ కు టార్చ్ బేరర్ గా మారాడు. ఎన్ని సినిమాలు తీసామన్నది కాదు భయ్యా, బాక్సాఫీస్ ఊచకోత కోసామా లేదా అని ప్రూవ్ చేశాడు. స్పై థ్రిల్లర్ తీసే పద్ధతి ఇది అని బీటౌన్ కు కొత్త పాఠాలు నేర్పాడు. ఇండస్ట్రీకే కాదు, రణ్వీర్ ఖాతాలో ధురంధర్ రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేసిన ఆదిత్యధర్ నెక్స్ట్ ఇమ్మోర్టల్ అశ్వత్థామ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. వికీ కౌశల్ ఆర్ అల్లు అర్జున్ తో మూవీ ఉండొచ్చని సమాచారం. ఈ ప్రాజెక్ట్ రావాలంటే మినిమం 2-3 ఇయర్స్ పట్టేయొచ్చు. టాలీవుడ్ కు రాజమౌళిలా బాలీవుడ్ కు దొరికిన జక్కన్న, సంజయ్ లీలా బన్సాలి 3-4 ఏళ్లకు గ్రాండియర్ సినిమాలిస్తూ థియేటర్స్ లో ఫుట్ ఫాల్ పెంచే పని పెట్టుకుంటాడు. కాంట్రవర్సీలు లేనిదే ఈయన సినిమాలు రావడం కష్టమే అయినా గల్లా పెట్టే నిండే సినిమాలు అందిస్తూ ఉంటాడు. గంగూబాయ్, కతియావాడి తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన బన్సాలి నెక్స్ట్ లవ్ అండ్ వార్ చెక్కుతున్నాడు. లవ్ అండ్ వార్ 2027ని టార్గెట్ చేస్తోంది కాబట్టి అప్పటి వరకు బన్సాలి బిజీ. రొమాంటిక్ కామెడీ చిత్రాల నుండి సీరియస్ యాక్షన్ చిత్రాలకు షిఫ్ట్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్, షారుఖ్లకు హిట్ ఇచ్చి టాప్ దర్శకుడిగా అవతరించాడు. వార్, ఫైటర్, పఠాన్తో స్టార్ దర్శకుడిగా ఎదిగిన సిద్ధార్థ్ నెక్స్ట్ షారుఖ్ ఖాన్తో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఇయర్ ఎండింగ్లో మూవీ రాబోతుంది. ఈ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకులు ఇలా ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాతో టైంపాస్ చేసేస్తున్నారు. మిగిలిన స్టార్స్ కు హిట్ దర్శకులు దొరక్క టాలీవుడ్ డైనమిక్ దర్శకులపై పడ్డారు. అదే టైంలో బిగ్గెస్ట్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఓ స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో దర్శకుల కొరత తీవ్రంగానే ఉంది. వన్స్ అపాన్ ఎ టైం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన దర్శకులంతా వరుసగా తడబడుతున్నారు. అందరి ఫేవరెట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ నుండి రోహిత్ శెట్టి వరకు మ్యాజిక్ క్రియేట్ చేయడంతో ఫెయిల్ అయి స్టార్స్ కు దూరం అవుతున్నారు. బాలీవుడ్ లో వన్స్ అపాన్ ఏ టైం స్టార్ దర్శకులంతా తడబడుతున్నారు. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ చూడని రాజ్ కుమార్ హిరానీకి డంకి గట్టిగా జలకిచ్చింది. షారుఖ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ దెబ్బకు ఒకప్పుడు ఇతడితో సినిమాలు తీసేందుకు ఎగబడ్డ హీరోలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. 2-3 ఏళ్లకు ఒక సినిమాతో వచ్చే హిరానీ నెక్స్ట్ దాదా ఫాల్కే బయోపిక్ తీద్దాము అనుకుంటే ఓ పట్టాన హీరోలు దొరకడం లేదు. బాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్స్, మల్టీ స్టారర్ చిత్రాలకు బ్రాండ్ క్రియేట్ చేసిన రోహిత్ శెట్టి లాస్ట్ మూవీ సింగం అగైన్ బాక్సాఫీస్ దగ్గర తడబడింది. దీంతో నెక్స్ట్ మూవీ పట్టాలెక్కేందుకు చాలా టైమే తీసుకున్నాడు. మళ్లీ హిట్ ఫ్రాంచైజీనే నమ్ముకున్నాడు. గోల్మాల్ నుండి సీజన్ 5 తెస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఫ్లాప్ చూడని మరో దర్శకుడు కరణ్ జోహార్ ప్రొడ్యూసర్గా చేతులు కాల్చుకునేందుకు ఇష్టపడుతున్నాడు, కానీ దర్శకుడిగా బిజీ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆదిత్య చోప్రా కూడా మెగాఫోన్ కు దూరమై చాలా కాలమే అవుతోంది. ఇక దంగల్తో 2000 కోట్ల మార్కు మూవీని చూపించి నితీష్ తివారీ నుండి ఆ తర్వాత వచ్చిన చిచ్చోరే ఓకే అనిపించుకున్న డాక్యుమెంటరీ సిరీస్ బ్రేక్ పాయింట్, బావల్ ఓటీటీకే పరిమితమవడంతో బాక్సాఫీస్ దగ్గర మెరుపులు చూపించలేకపోయాడు. కానీ ఈసారి అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో దూసుకొస్తున్న నితీష్ ఈ మైథాలజీ మూవీతో దంగల్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా లేదో చూడాలి. సౌత్ లో 3 ఇండస్ట్రీ హీరోలకు మన హీరోలకు తేడా ఏంటి? టాలీవుడ్ హీరోలు యాక్టర్స్ గానే ఎందుకు మిగిలిపోతున్నారు? ఆ విషయంపై ఎందుకు ఫోకస్ చేయడం లేదు? సేఫ్ జోన్ లో ఉన్నాం కదా అని రిస్క్ చేయడం లేదా? కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న రిస్క్ ఏంటి? మన హీరోలు వర్కౌట్ కాదు అనుకుంటుందేంటి? వాచ్ ది స్టోరీ. ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది. అందులో నో డౌట్
కానీ సక్సెస్ రేషియో ఎక్కువగా చూస్తోంది మాలీవుడ్. వర్సటాలిటీకి సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథలు లేవు, తీసి పడేసేంత స్టోరీలు కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్లది, హీరోలది క్రెడిట్. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్కు కొదవలేదు. అలానే హీరోలు కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్కు స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే మెగాఫోన్స్ పట్టి అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, వనిత్ శ్రీనివాసన్ లాంటి యంగ్ మలయాళ హీరోలుగానే కంటిన్యూ కావట్లేదు. మెగాఫోన్ పట్టి సక్సెస్ఫుల్ చిత్రాలను అందిస్తున్నారు. వీరే కాదు, సీనియర్ హీరోస్ మోహన్ లాల్, జోజు జార్జ్ వంటి స్టార్ హీరోలు సైతం దర్శకులుగా మారారు. కాలీవుడ్, శాండిల్వుడ్లో యాక్టర్లు సైతం డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ధనుష్, ఆర్జే బాలాజీ, ఎస్జే సూర్య, సుందర్ సి, కమల్ హాసన్ లాంటి హీరోలు యాక్టింగ్ చేస్తూనే యాక్షన్ కట్ చెప్తున్నారు. నిన్న మొన్నొచ్చిన ప్రదీప్ రంగనాథన్, యంగ్ ఫెలోస్ కూడా అటు హీరోగా ఇటు దర్శకులుగా అద్దరుగొట్టేస్తున్నారు. శాండిల్వుడ్లో ఉపేంద్ర, సుదీప్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి వంటి స్టార్స్ ఫిల్మ్ మేకర్లుగా సత్తా చాటుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి వీరంతా సక్సెస్ అందుకుంటున్నారు. తన దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ చూశాడు రిషబ్. కానీ తెలుగు హీరోల ప్రస్తావనకొస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్పై అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. మిగిలిన ఇండస్ట్రీ హీరోలతో పోలిస్తే టాలీవుడ్ హీరోలకు ఏ విషయంలోనూ తక్కువ తీయలేం. చెప్పాలంటే అన్నింటిలోనూ ఎక్కువే. కానీ కేవలం యాక్టింగ్కి మాత్రమే పరిమితమైపోతున్నారు. కొంతమంది నిర్మాతలుగా రాణిస్తున్నా మెగాఫోన్ పట్టేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ హీరోలు సైతం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడవిశేష్ మొత్తానికి పక్కన పెట్టేశాడు. వీరంతా హీరోలుగానే బిజీ అవుతున్నారు. టాలీవుడ్లో టాలెంట్ దర్శకులకు కొదవలేదనుకున్నారో, లేక ఫిల్మ్ మేకింగ్ లాంటి టఫ్ జాబ్ మనకెందుకులే అని లైట్ తీసుకున్నారో మన హీరోలకే తెలియాలి.